ఏంటోనండి కాలం అనేది జర్రమని జారిపోతుంది. అది పట్టుకునే లోపల వయసు కూడా కరిగిపోతుంది. చిన్నప్పుడు నేను చదువుకునే టైంలో రూపాయికి వచ్చేదండి ఐసు. ఇప్పుడేమో ఏ బండి దగ్గరికి వెళ్ళినా 10 రూపాయలు అంటున్నారు. ఓలమ్మో! చిన్నప్పుడు మా అమ్మని అమ్మ నాకు మా ఫ్రెండ్స్ అందరూ ఐస్ క్రీమ్ కొంటున్నారు, నువ్వు కూడా కొనవే అంటే, ఏందే నీకు పుల్ల ఐస్ కావాలా? ఇంట్లో చేసింది తినేడవే ముందు. నీకెందుకో ఈ పుల్ల ఐసులు వాళ్ళు కలర్లు వేసి ఐస్ మీద గ్యామ్లింగ్ ఆడుతూ ఉంటారు, హెల్త్ పాడైపోద్ది. నేను మంచిగా టేస్టీగా ఉండేలాగా పులిహార చేసి పెడతాలే. ఫ్రిడ్జ్లో ఆల్రెడీ చింతపండు గుజ్జు అనేది ఉంది కదా, ఇక 2 నిమిషాలు చేసి పెడతాను సరేనా అని ఒక మాటలో దాన్ని తీసి పక్కన పెట్టిద్దండి. గబాలన ఏదో అన్నం మీద వేడివేడి అన్నం మీద కూసంత చింతపండు పులుసు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పేసి బాగా పిసికేసి తినవే అనిద్ది. ఆ పుల్లైస్తో పులితే ఇది ఏ మూలకొచ్చిద్దండి. అయినా సరే మా అమ్మ అట్టాకి చెప్పి అట్టాకి నోట్లో పెట్టి కుక్కి పెట్టేదండి. అప్పుడు కూసంత బాధ అనిపించేసి, అమ్మోయ్ నా పిల్లలు నీకు ఇవ్వనే కొట్టి చంపేస్తావు నువ్వు అని అనేదానంట. చుట్టుపక్కల వాళ్ళందరూ ఓ ఏకక్కలు పక్కపక్కలు నవ్వుకుంటూ ఉండేవాళ్ళంట. ఇప్పుడు కూడా మా అమ్మ తలుచుకున్నప్పుడు నవ్వుకునిద్దండి. సరేలే కూసంత పెద్ద అయిన తర్వాత, ఇక పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు నా నోట్లో నుంచి జిరాక్స్ కాపీలాగా ఉన్నారండి. ఇప్పుడు బండి దగ్గరికి వెళ్ళగానే అమ్మాయి కోన్ బండి వచ్చింది, కోన్ కావాలి అని గోలు పెడుతున్నారండి. ఒరే నాయన తినకండి, అది మంచిది కాదు. చిన్నప్పుడు మా అమ్మ కూడా అట్టాగే చెప్పిందంటే, అమ్మాయి నువ్వు అమ్మమ్మని గట్టిగా అడుగుండవు, అందుకనే నీకు పులిహార పెట్టి సరిపెట్టేసింది. ఇప్పుడు కానీ ఐస్ క్రీమ్ కొనిలేదనుకో నేను కింద పడి డొల్లాడేస్తానని గోలు పెట్టేస్తున్నారండి. నేను బంగారు లాంటి వసాట్లో ముగ్గేసుకున్నానండి. ఆ ముగ్గు మీద పడిపోయి ఈ ఊ అని అరుతున్నారండి. చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి ఓలమ్మో ఐస్ పుల్లేగా అడిగారు అని వింతగా ర్యాంకులు చూస్తుంటే చాలా చాలా సిగ్గేసిపోతుందండి. సరేలే వీళ్ళు ఏడు పాపరు అనుకుని గబాలన మా మామ దగ్గరికి వచ్చేసి, మామయ్య నువ్వు వెళ్ళి పుచ్చకాయ తీసురా, నేను గబాలన ఐస్ క్రీమ్ చేస్తాను మామ అంటే, ఏమే దాంతో జ్యూసులు చేస్తారు కానీ పుచ్చకాయని ఐస్ క్రీమ్ చేస్తారేమే అని తెగ గోలు పెట్టేస్తున్నాడండి. చిన్నప్పుడు మా అమ్మ, పెద్ద అయిన తర్వాత నా పిల్లలు, కట్టుకున్న మొగుడు ఉట్టి ఒక ఐస్ పుల్ల కోసం ఇంత రాదంతా చేస్తున్నారండి. సరేలే అనుకుని ఎట్టొకటి బద్దనాడుకుని పుచ్చకాయ తెప్పించానండి. శుభ్రంగా 2 ముక్కలు చేసి ఇలాగ ఒక అరబద్దన పెద్దకాయే కదండి, అందుకే అంత అక్కర్లేదు, ఒక అరబద్దనే తీసుకుని చక్కగా గింజలు లేకుండా ఇలా మిక్సీ జార్లో ఈ పుచ్చకాయ ముక్కలన్నీ ఇలా ముక్కలుగా చేసి వేసేసి, మరి ఒక్కోసారి పుచ్చకాయలో వగరా ఉండిద్ది, కూసంత తీపి ఉండిద్ది. ఏ పుచ్చకాయలు ఎలా ఉండిద్ది ఎవరికి తెలియదు. అలాంటప్పుడు కూసంత మనం ఐస్ కదా చేసేది, అందుకనే కొంచెం ఒక 4 టేబుల్ స్పూను షుగర్ వేసుకోండి. అప్పుడే మీకు కాయ తీగ కొంచెం వగరుగున్నా పర్వాలేదు. అర్థమైందా? చక్కగా ఇట్టగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో వేసుకున్నప్పుడు చక్కగా వడకట్టుకోండి. మీకు పిప్ అనేది కాస్త కోస్త అడుగు అంటిద్ది, అంత మిక్సీ ఆడిచ్చినా కూడా అట్లాంటిది రాకుండా ఇలా శుభ్రంగా వాటర్ వరకే వచ్చిద్ది. ఇప్పుడు ఈ వాటర్ని మీరు ఆన్లైన్లో ఐస్ రెడీ చేసే బాక్సులు ఉంటాయి, ఆన్లైన్లో బుక్ చేసుకోండి. మరి ఇలా చక్కగా జ్యూస్ మొత్తం వేసేసుకొని చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అక్కోయ్ నువ్వు చెప్పడానికి బాగానే చెప్పావు, కానీ మరి ఇలాంటి డబ్బాలు లేకపోతే మేము ఏం చేయాలంటే, మీకు ఇంకో లాజిక్ కూడా చెప్తానే. ఇట్లా టీ కప్పులు ఉన్నాయి కదా, ఆ టీ కప్పుల్లో ఈ జ్యూస్ మొత్తం వేసేసుకొని మీ దగ్గర ఏమైనా ఊరికే మీకు ఇలా తినాలనుకుంటేనే వేసుకోండి, లేదంటే చక్కగా మీరు ఇలా బిర్యానీ ప్యాకెట్ కవర్ ఉండేది కదా, ఆ కవర్ అయినా వేసేసుకోండి. ఇలా కవరు చక్కగా మనకి కప్పు సరిపోయినంత వేసుకొని ఇప్పుడు దాంట్లో మధ్యలో హోల్ పెట్టి, ఇక మీ దగ్గర స్పూన్లు ఉంటాయి కదా, మరి అవి ఉండవు కదా పుల్లలో, అందువల్ల స్పూన్తోనే చక్కగా ఇలాగా మధ్యలో పెట్టి చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో వీటిని కూడా పడేయండి. ఖచ్చితంగా 6 గంటల వరకు మనకి డీప్ ఫ్రిడ్జ్లో ఉండాలి. లేదంటే కంగారు పడిపోయి తెచ్చేసుకున్నారనుకో ఈ తీయంగాలు ఊడిపోతూ ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా 6 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో ఉండాలి. తర్వాత చక్కగా ఇలా ఓపెన్ చేసుకొని హ్యాపీగా చూపిస్తున్నానా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను మీ కళ్ళ ముందే కదా, ఏమి గ్యామ్లింగ్ చేయలేదుగా, ఇట్టాగే చేశాను. ఇక నా పిల్లలు ఆ బండి దగ్గర పోయే కన్నా ఇక్కడే బెటర్ అనుకొని తెగ ఫీల్ అయిపోయి నాకు ముద్దుల మీద ముద్దులు పెట్టేశారు. తల్లిగా ఇంకేం కావాలి. అంతే.
అందుకే చాలా సంతోషం అనిపించేసింది. మరి నేను ఒక్కదాని తల్లిగా ఫీల్ అవుతే సరిపోదుగా, మరి మీరు కూడా అవ్వాలిగా. అందుకనే మీరు కూడా కూర్చొని ఇట్లా ట్రై చేయండి. మరి వెళ్ళరానా? అయ్ బాబోయ్, మరి దీంతో కూడా చేశాను కదా, ఇది కూడా చూడండి. మీకు చూడడానికి కూడా డిఫరెంట్గా ఉందా? మరి పిల్లలు ఆరోగ్యంగానే ఉంటారు, ఇటు సాటిస్ఫైగా ఉంటారు. మరి ఇంకేంటి, మీకు నచ్చింది కదా, ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్. అయ్య బాబోయ్, వచ్చిన విషయం మర్చిపోయాను. అమ్మోయ్, నువ్వు ఈ వీడియో చూస్తున్నావో నాకు తెలుసులే కానీ మళ్ళీ నువ్వు ఫోన్ చేసి ఏమే చిన్నప్పుడు కూడా చెప్పుకుంటున్నావే అని గోల పెట్టకమ్మోయ్. ఉంటానే, బాయ్. బాబోయ్, నా సోదంతా విన్నాక మీరు వచ్చిన విషయం మర్చిపోయారు కదా, ఒక లైక్ కొట్టేసి వెళ్ళండి అమ్మా. మా అమ్మ కాదు. బాయ్.